చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్, కమిట్మెంట్ టు వర్క్, పని పట్ల నిబద్ధత కలిగి ఉండుట. సెకండ్ వన్, బ్రిలియన్స్ ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని దయ వలన కలిగిన జ్ఞానము. థర్డ్ వన్, గుడ్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహము. ఫోర్త్ వన్, ఫర్గివ్నెస్, క్షమాగుణము కలిగి ఉండుట. ఫిఫ్త్ వన్, కీపింగ్ ఎ ప్రామిస్ ఇంటెంట్, ఒక మాట మీద నిలబడి ఉండుట. అండ్ లాస్ట్ వన్, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఈ 6 ముఖ్యమైన విషయాలు మేము దావీదు గారి జీవితం నుంచి నేర్చుకున్నాం. మేము 2వ రోజు దేవుని వాక్యానికి విధేయుడైన రాజు యోషియా గురించి తెలుసుకున్నాం. ఈయన 8 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యారు. ఈయన 30 ఏళ్ల వరకు రాజ పరిపాలన సాగించారు. ఈయన ఒకనాడు యెరూషలేము దేవాలయానికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న దేవుని ధర్మశాస్త్రంలో చదివి దేవుని ఎరిగి దేవుడే యెహోవా దేవుడు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని నమ్మారు. గోడపట్ట కట్టుకుని బూడిలో కూర్చుని తన పాపాలను ఒప్పుకుని ఆయన కట్టు తిరిగారు. మేము కూడా ఆయనలాగా దేవుడిని నమ్మి ఆయన నిజమైన దేవుడిని ఎరిగి ఆయనను మేము అనుసరించాలని జీవితాంతం అనుసరించాలని నేర్చుకున్నాము. 3వ రోజు మేము దేవుని ప్రజలను కాపాడిన రాణి అయిన ఎస్తేరు గురించి నేర్చుకున్నాము. ఎస్తేరు రాణి గురించి మనందరికీ తెలిసిందే. ఆమె జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మేము ఆమె జీవితంలోంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాము. మొదటిది వినయత కలిగి ఉండుట. సెకండ్ వన్, తగ్గింపు కలిగి ఉండుట. థర్డ్ వన్, నమ్మకం కలిగి ఉండుట. ఫోర్త్ వన్, దేవునితో ఉండుట అండ్ ప్రార్థన. బాహ్య సౌకర్యం కంటే అంతర సౌందర్యం ఎంత ముఖ్యమని నేర్చుకున్నాను. 4వ రాజు దేవుని త్రాసులో తేలిమైన రాజు అయిన బెల్షస్సర్ గురించి తెలుసుకున్నాం. ఈయన యెరూషలేము దేవాలయం నుండి దేవుని కోసం ఏర్పరచబడిన పాత్రలు తీసుకుని ఆయన అందులో మద్యం సేవించి మిగతా వారికి కూడా ఇచ్చి ఆనందించినట్టు మనం చూస్తాము. దీని వలన దేవుని ఆగ్రహానికి గురై ఆ వెంటనే తను చనిపోయాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేస్తున్నామంటే దేవుని కోసం ఏర్పరచబడిన వస్తువులు కానీ క్రియలు కానీ మనము వాటిని we should not interfere with them and we should let his will happen. 5th డేలో మేము విశ్వాసానికి రాజు అయిన యేసు ప్రభువు గురించి తెలుసుకున్నాము. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మనుషులకు అతీతమైన గొప్ప మహారాజు. యేసయ్య అనేక శోధనలను ఎదుర్కొన్నారు. ఆయన తన విశ్వాసాన్ని చెల్లిపోనీయక దేవుని అనే నమ్మకం ఉంచి మనకు మాదిరికరముగా ఈ లోకంలో జీవించారు. మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు ఆయన మరణం పొందారు. ఆయన ఆ సమాధిని మరణాన్ని గెలిచారు. 2024 వీడియోస్లో మేము ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాము. అవన్నీ నేర్చుకోవడానికి దేవుడు చేసిన సహాయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇకను అవన్నీ మా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని దేవుడి కృప మాకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. అలాగే మాకు ఈ సండే స్కూల్ ఏర్పాటు చేసిన సండే స్కూల్ టీచర్స్కి, పాస్టర్ గారికి, మాకు చెప్పిన టీచర్కి, ఆల్ వీడియోస్ వాలంటీర్స్కి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ ఇప్పుడు మెమరీ వర్స్ ఏదో షేర్ చేయాలనుకుంటున్నాను. Praise God everyone, my name is Ramesi from senior class. మనసులో పరిపూర్ణ నచ్చబడుతుంది కానీ ఎవరో ఉద్యోగంలో నచ్చబడుతుంది. శామ్యూల్ 16వ అధ్యాయం 7వ వచనం. Praise the Lord, my name is Ramesi, I am from senior class. ప్రవేశించుట న్యాయ వ్యక్తిత్వముగా అనున్నాను. నేను రాజు వద్దకు ప్రవేశించగలను, నేను నశించగలను. ఎస్తేరు 4వ అధ్యాయం 15వ వచనం. Praise God everyone, myself Rishi Nipresh, I am from senior class. మేము నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మలను, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ ప్రభువైన దేవుని ప్రేమికోవాలన్నదని ప్రధానమైన ఆజ్ఞ. మార్చి 12:30 నాశనముకు ముందు గర్వము కారణము, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు కారణము. సామెతలు 16:18 మార్నింగ్ ఎవరీ మై నేమ్ ఇస్ DJ Chandran, I am from teens class. ప్రవేశించుట న్యాయ వ్యక్తిత్వముగా నేను రాజు వద్దకు ప్రవేశించగలను, నేను నశించగలను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, myself Jesse, I am from senior class. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. థ్యాంక్ యూ. ప్రేయర్ చేయవలసిందిగా సృజన ప్లేస్ని కోరుకుంటున్నాం. మహాపరిశుద్ధ మహాగండ నీకే దగ్గరని స్థుతులు స్తోత్రాలు యేసయ్యా. గడిచిన కాలం నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకే స్తోత్రాలు యేసయ్యా. మా 28 స్టేట్స్ని పాలించే పొలిటీషియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి యేసయ్యా. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. వాళ్ళకు మమ్మల్ని పాలించి మంచి జ్ఞానాన్ని దయచేయండి యేసయ్యా. మా పాస్టర్స్ను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. మా సంఘాన్ని
మా సిస్టర్ను, మా టీచర్స్ను, స్టూడెంట్స్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ఏసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ పాఠశాలలో ముద్రించుకోమని త్వరగా రాబోతున్న దేశనామని అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.